నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. సంగం బస్టాండ్ సెంటర్లో వైసీపీ మాజీ మండల కన్వీనర్, వైసీపీ సీనియర్ నాయకులు కంటాబతిన రఘునాథరెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన కేకును రఘునాథరెడ్డితో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. సంగం గ్రామానికి ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారని వారు ఆకాంక్షించారు. మండలంలో ఎదురులేని నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారని, మరెన్నో పదవులు అలంకరించాలని, నిండు నూరేళ్లు జీవించాలని తెలిపారు. అనంతరం రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సహకారంతో, అండదండలతో మండలంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆత్మకూరు శాసనసభ్యులుగా మేకపాటి విక్రమరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైసీ నాయకులు అనుమాలశెట్టి రామారావు, దేవాలయ చైర్మన్ పెరుమాళ రవీంద్రబాబు, రమేష్ బాబు, సర్పంచుల సంఘం నాయకులు మాణికుల చందన్ కుమార్, వైసీపీ నాయకులు ఫణికుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, కొరిమెర్ల మల్లికార్జునరావు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే జహంగీర్, ఎర్రంశెట్టి శివకుమార్, ఎందాసి మహేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన సంఘం గ్రామ ప్రజలకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మిత్రులకి, శ్రేయాభిలాషులకి, మీడియా సిబ్బందికి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాకు మండలంలో ఒక రాజకీయ గుర్తింపు ఇచ్చిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, దివంగత నేత, అదేవిధంగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఇప్పుడు కూడా నాకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్న మన శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు, అదేవిధంగా ఈ సంఘం మండల ప్రజలు, సంఘం గ్రామ ప్రజలు ఎప్పుడూ జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటారని మర్చిపోవాలని సందర్భంగా జన్మదిన మీ ద్వారా మనం చేస్తూ, అదేవిధంగా మరెన్నో కార్యక్రమాలు ఈ సంఘం గ్రామానికి కానీ సంఘం మండల నాయకులకు అందరికీ అందుబాటులో ఉంటూ రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా మా శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని జరిగే శాసనసభ్యులు అందరం మేము కలిసికట్టుగా పనిచేసి విక్రమరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తున్న సందర్భంగా మేము ఎంపీపీ గారు కంటాబతిన రఘునాథరెడ్డి గారి 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం 50 సంవత్సరం పుట్టినరోజు, ప్రతి సంవత్సరం కూడా అన్న పుట్టినరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అన్న ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకంగా సేవ చేస్తూ, ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే అన్న, ఏ సమయం వచ్చినా కూడా అన్న ఈ విధంగా అంటే అప్పుడు ఫోన్ తీసి మాట్లాడి స్పాట్లో సమస్య పరిష్కరిస్తూ, సంఘం మండలంలో రోడ్లు కానీ చిన్న కాలువలు కానీ అన్ని చేసి ఈరోజు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మెయిన్ బజార్లో శిథిలావస్థలో రోడ్లు ఎక్కి ఈరోజు ఎన్ని విధంగా డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేసి, ఎమ్మెల్యే గారి కృషి ద్వారా రోడ్డు చేసి బ్రహ్మాండంగా ఊరికి అది రాజు బజార్కే నీతిలాగా చేశాడు. అన్నగారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా ఎన్నో పుట్టినరోజు సంతోషం జరుపుకొని ఇంకా ప్రజలకి ఎన్నో సేవలు చేయాలని అందరూ ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు అన్నగారి కుటుంబానికి కానీ అన్నగారు కానీ అష్టైశ్వర్యములు కలగాలని, ఐశ్వర్యంతో అష్టైశ్వర్యంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ, గొప్ప నాయకుడు ఈ ఊర్లో ఇంత మన ఎమ్మెల్యే గారి ఫండ్స్ మీద చేసినటువంటి కార్యక్రమాలు, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంని అందరిలో ఎటువంటి విభేదాలు లేకుండా ఐక్యతతో ప్రతి ఒక్క లీడర్ని, ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని అందరినీ కూడా కలుపుకుని పోయేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి నాయకుడు. ఈ 51 సంవత్సరమే కాకుండా ఆయన 100 సంవత్సరం అంటే ఆయన జరగబోయే పుట్టిన దినములన్నీ కూడా సంతోషంతోనూ, సమాధానంతోనూ, మరియు మన ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమతోనూ, మరియు ఇంకా జిల్లాకి ఆయన ఇంకా నాయకుడు కావాలని ఉద్దేశంతో ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో ఈ పుట్టినదినము ఇంకా ఇదే విధంగా జరగాలని, ప్రతి సంవత్సరం జరగాలని ప్రతి ఒక్కరూ, సంఘం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ సమయానికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా దేవుడు దీవించాలని వేడుకుంటున్నాను. నాయకులు, మండల మాజీ కన్వీనర్, అధ్యక్షులు కంటాబతి రఘునాథరెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో
రాజకీయంగా మండలంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఎంతోమందికి న్యాయం చేస్తూ సహకరిస్తూ రాజకీయంగా రాష్ట్రం అందించేటటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకు దరి చేరే విధంగా ఈరోజు మండలంలో ఎంతో కృషి చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఇంకా ఎన్నో పదవులు అలంకరించి రాజకీయంగా ఎంతో ఎదిగి ముందుకు సాగి పేదలందరికీ మీ ద్వారా లబ్ధి పొందే విధంగా కృషి చేయాలని మేమందరము మండలంలో ఉన్నటువంటి అందరి గ్రామ నాయకులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్తిల్లాలి గంటవారి రఘునాథ్ నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.